అందరికీ నమస్తే. సో, ఇప్పుడు ఒక ఆడియో వినిపిస్తాను వినండి. సో, పిచ్చోడి ఇందులో గురించి వింటమే గాని ఉన్నట్లుగాన లైవ్‌లో ఇదే చూడటం. ఒక పెద్ద స్థాయిలోని ఇంత ఫ్యాంటసీ, ఇంత ప్యాలెస్‌ల ఫ్యాంటసీ కలిగి ఉండడం చాలా ఆశ్చర్యంగా ఉంది గదా! మొన్ననే రుషికొండలోని అది బిల్డింగా, ప్యాలెస్సా, అది గవర్నమెంట్ బిల్డింగా ఏమనాలో తెలీదు. బట్ అది చాలా లావిష్‌గా కట్టడం జరిగింది గత ప్రభుత్వం. వైఎస్ఆర్‌సీపీకి చెందినటువంటి ప్రతి డిస్ట్రిక్ట్‌లోని ఉన్న కార్యాలయాలు ప్యాలెస్‌ల్ని తలపిస్తున్నట్టుగా ఉన్నాయి. కానీ ఎటువంటి ప్రాపర్ అనుమతులు లేకుండాన కన్‌స్ట్రక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళు రెస్పాండ్ కాకపోవడంతోని ఒక చోటన ఉన్న కార్యాలయాన్ని కంప్లీట్‌గా డెమాలిషన్ చేయడం జరిగింది. ప్రజావేదికని వీటిని ఏ విధంగా కూడా కంపేర్ చేయలేం మనం. ఎందుకు అంటే అది ప్రజాధనంతో కట్టినటువంటి ప్రైవేట్‌గాన వైసీపీ ధనంతో కట్టినటువంటి